రాష్ట్రీయ గోకుల్ మిషన్ భాగంగా పశుసంవర్ధక శాఖ పశు గణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో ఉచిత గర్భశోక వ్యాధుల చికిత్సా శిబిరం నిర్వహించారు. డాక్టర్ సుధాకర్ రైతులకు పశువుల పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ యు శ్రీనివాసరావు పాడి రైతులకు సీజనల్ వ్యాధులు పశువులకు నాశనం కాకుండా చూసుకోవాలని అన్నారు. శిబిరంలో 89 గేదెలకు మందులు అందించబడ్డాయి. డాక్టర్ కిరణ్, డాక్టర్ సాహిత్య, రేచల్, దివ్య, హైమావతి, వీరయ్య, నాగరాజు, భవానీ, బాను, మౌనిక తదితరులు పాల్గొన్నారు. కారణం లేకుండా దానిలో నెంబర్ 1 అనమాట. ఏంటి, దానిలో ఏ జబ్బు ఉండే అవకాశం లేదు. గర్భసంచి పెరగపడటం ఒకటే. అది ఎందుకు, అది ఎట్లా పెరుగుద్ది, దాన్ని ఎట్లా రెక్టిఫై చేయించుకోవచ్చు. కొన్ని రకాల మందులు ఉన్నాయి. మీరు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీకు వెంటనే దానికి తగ్గ మందులు ఇస్తారు. అదేవిధంగా మేపులోనే ఉంది అంతా. ప్రతిదీ కూడా మీకు పాలు ఇచ్చేది కానివ్వండి, కట్టేది కానివ్వండి, లేకపోతే తిరగట్టుకుని ఉండేది కానివ్వండి, సకాలంలో డెలివరీ టైంలో కూడా ఫ్రీగా ఏ ఇబ్బంది లేకుండా ఈనేటువంటి అవకాశం కానివ్వండి. అదేవిధంగా మధ్యలో అబార్షన్స్ అవ్వకుండా ఉండటానికి కానివ్వండి, ప్రతిదానికి కూడా ఫీడింగే, మీరు మేతలోనే ఉంది అంతా కూడా. కాబట్టి ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీరు గమనించి మీకు ఇంతకుముందంటే మండలంలో ఎక్కడో దూరంగా ఎక్కడో మీకు అసలు పశు వైద్యులు ఎవరో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు, ఆయన ఉన్నా వస్తాడో రా తెలియదు, అట్లాంటి పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. మీకు అందరికి కూడా సకాలంలో మీకు అందుబాటులో ప్రతి 2-3 కిలోమీటర్లకి ఒక మా డిపార్ట్మెంట్కి సంబంధించిన మనిషి ఉన్నాడు. మీకు ఒకవేళ ఇంకా దానికన్నా నిపుణులైన వాళ్ళు కావాలనుకుంటే దగ్గరలో ఉన్న డాక్టర్లను సంప్రదించవచ్చు. అదేవిధంగా మా దగ్గరికి వస్తే మేము కూడా మీకు ఏం కావాలో అది చేసి పెడతాం. మా నోటీస్కి ఏదైనా తీసుకొచ్చినా కానీ మీరు పడే ఇబ్బందులు ఏమైనా ఉంటే మా సైడ్ నుంచి కూడా మేము వాటిని పరిష్కరించి మీకు అన్ని రకాల సేవలు కూడా మీకు నాణ్యంగా అందేటట్టుగా కూడా చూస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.